కాకినాడ యానాం మధ్య తీరం దాటిన పెథాయ్ తుఫాన్ మళ్లీ దిశ మార్చుకుంది. క్రమంగా బలహీనపడుతూ బంగాళాఖాతం వైపు పయనిస్తోంది. రాత్రికి మరింత బలహీనపడి తుని దగ్గర మరోసారి తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటిన తర్వాత ఒడిశా వైపు మళ్లవచ్చని చెప్తూ ఉన్నారు. తీవ్ర తుఫానుగా తీరం వైపు వచ్చిన పెథాయ్ తుఫానుగానే తీరం దాటింది. దీంతో గాలుల తీవ్రత తగ్గింది. తిత్లీ తుఫాన్తో పోల్చితే పెథాయ్ తుఫాన్ తీవ్రత తక్కువగానే ఉంది. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తుఫాన్ తీరం దాటిన 24 గంటల వరకు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. ప్రస్తుతం కోస్తాంధ్రలో కుండపోతగా వాన పడుతోంది. రేపటి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని భావిస్తూ ఉన్నారు. పెథాయ్ తుఫాన్ కోస్తాంధ్రలో విలయం సృష్టించింది. ఈదురుగాళ్ల భీభత్సానికి అందమైన కోనసీమ అతలాకుతలమైంది. కుండపోత వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వందల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. అరటి తోటలు నేలకొరిగాయి. తుఫాన్ తీరం తాకిన సమీప గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో అంధకారం అలుముకుంది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. పెథాయ్ ప్రభావం 7 జిల్లాలపై తీవ్రంగా ఉంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు గ్రామాల్లోనే ఉండి పరిస్థితులను అంచనా వేస్తూ ఉన్నారు. రోడ్లపై విరిగిపడిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉన్నారు. 107 పునరావాస కేంద్రాలకు 6,000 మందిని తరలించారు. బాధితులకు మంచినీరు, ఆహార పదార్థాల కొరత లేకుండా చూస్తున్నారు. తుఫాన్ కారణంగా రవాణాకు అంతరాయం కలుగుతోంది. విజయవాడ నుంచి విశాఖ వెళ్లే 11 రైళ్లను రద్దు చేశారు. విమాన సర్వీసులు నిలిపివేయడంతో ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక హోంమంత్రి చినరాజప్ప కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో తుఫాన్ తీవ్రతపై అధికారులతో సమీక్ష జరిపారు. భీమిలిలో మంత్రి గంటా శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు. మంత్రి కళా వెంకట్రావు అమరావతిలోని ఆర్డీజీఎస్ లో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాల్లో పాల్గొనేందుకు వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచే అధికారులతో ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. మంత్రులను గ్రామాల్లోకి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. సో చంద్రబాబు సాయంత్రం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారని తెలుస్తోంది. యాజ్ ఆఫ్ నౌ వెదర్ రిపోర్ట్ ఏం చెప్తోంది? పూర్తి డీటెయిల్స్ అందించడానికి హరిత బేగంపేట్ వాతావరణ శాఖ నుంచి లైవ్ లో రెడీగా ఉన్నారు. హరిత, ఓవర్ టు యూ. కాకినాడ యానం మధ్య తీరం దాటిన పెథాయ్ తుఫాన్ ప్రస్తుత తాజా అప్డేట్స్ ఏంటో మనం తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి రాజారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? తుఫాను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీరం దాటింది, దాని తర్వాత ప్రభావాలు, పరిస్థితులు ఎలా ఉంటాయి? ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగిన ఈ తుఫాను మనకి యానాంకి దక్షిణ వైపు 25 కిలోమీటర్ల దూరంలో తీరాన్ని తాకడం జరిగిందనమాట. ఇది తీరాన్ని దాటిన తర్వాత ఇది ప్రస్తుతం ఏంటంటే ఈశాన్య దిశగా కదులుతుంది. ఈశాన్య దిశగా కదిలిన తర్వాత మళ్ళీ మనకేంటంటే ఈ టోపోగ్రాఫికల్ అంటే జియోగ్రఫికల్గా చిన్న కర్వేచర్లా ఉంటుందన్నమాట. అక్కడ మళ్ళీ సీలోకి ఎంటర్ అయ్యి తుని ఆ ప్రాంతాల్లో మళ్ళీ ల్యాండ్ మీదకి వస్తుంది అనమాట. అది దాదాపుగా ఈ సాయంత్రం మనకి ఈ రాగల ఈ 2-3 గంటల్లో కూడా రావడం జరుగుతుంది. ఆ తర్వాత అది ఈ విశాఖపట్నం జిల్లా, తర్వాత విజయనగరం జిల్లా, ఇప్పుడు ఈ ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తూ బలహీనపడి ఈ తీవ్ర అల్పపీడనంగా తీవ్ర వాయుగుండంగా మారుతుందన్నమాట. ఇది ఇప్పుడు తీరం దాటింది అంటున్నారు. ఆ దాటే సమయంలో చాలా జిల్లాల్లో చాలా వర్షాలు, భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఏ జిల్లాలో ఎలా వర్షాలు కురుస్తున్నాయి ఏంటి గ్రాఫ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇది మనకి
ఈ మ్యాప్లో చూస్తే ప్రస్తుతం ఇక్కడ ఉన్నది తుఫాను, పెతాయ్ తుఫాను. ఇది రాగల ఒక 2-3 గంటల్లో, అంటే ఈవినింగ్, సాయంత్రం కానీ నైట్ కానీ ఇది బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అంటే తీవ్రంగా ఇది బలహీనపడినా సరే దీని యొక్క ప్రభావం ఇంకా ఉంటుందన్నమాట. అంటే ఇటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తర్వాత విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది ఈరోజు. అంతేకాకుండా ఇప్పుడు ఇది ఈ ఈశాన్య దిశగా ప్రయాణిస్తున్న నేపథ్యంలో గాలి యొక్క వేగం గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈ ప్రాంతాల్లో వీచే అవకాశం ఉంటుంది. మనకి ఈ తుఫాను ఎక్కడైతే తీరాన్ని దాటిందో, తీరాన్ని దాటిన దగ్గర మాత్రం గాలి వేగం 75 కిలోమీటర్ల గంటకి 75-80 కిలోమీటర్ల వేగంతో ఇది తీరాన్ని దాటినప్పుడు ఈ ప్రాంతాల్లో 75 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడం జరిగిందనమాట. గాలులు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఎలా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు ఇంత గాలి అంటే 75-80 కిలోమీటర్ల వేగం అంటే చాలా ఎక్కువ స్పీడ్తో గాలులు వీస్తున్నాయని చెప్పొచ్చు. దానివల్ల ఏంటంటే చెట్లు విరిగిపోవడం అనేది జరిగింది. తర్వాత ఎలక్ట్రిక్ పోల్స్ డ్యామేజ్ అయ్యాయి, అంటే విరిగిపోవడం జరిగింది. తర్వాత ఈ ఏవైతే బలహీనంగా ఉన్న ఇళ్ళు అవి బాగా కొంచెం డ్యామేజ్ అయ్యాయి బాగా ఎక్కువ. తర్వాత ఈ రోడ్స్, ఈ ట్రాఫిక్ అంతరాయం కలగడం, ఈ తర్వాత హెవీ రెయిన్స్ వల్ల ఏంటంటే ఈ పంటలకు ఎక్కువగా నష్టం వాటిల్లడం అనేది ఎక్కువగా జరిగిందనమాట. అది ఇప్పటి వరకు మీకు అందిన సమాచారం ప్రకారం ఈ తుఫాన్ ఎఫెక్ట్ తోటి ఏ జిల్లాలు ఎక్కువగా ఎఫెక్ట్ పడినాయి? మనకి ఇప్పటి వరకు అందిన సమాచారం అంటే ఎక్కువగా నష్టపోయిన జిల్లా తూర్పుగోదావరి జిల్లా. అంటే ఏదైతే తీరాన్ని దాటిందో తుఫాను, ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల మండలాల్లో ఎక్కువగా భారీగా నష్టం జరగడం జరిగిందనమాట. అంటే మిగతా జిల్లాలతో పోల్చినప్పుడు మనకి. సో తెలంగాణ మీద ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? అంటే ఉదయం నుంచి చల్లగా మబ్బులు పట్టి ఉంది, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇక మీదట అంటే ఈ రోజు కానీ రేపు కానీ ఎలా ఉండబోతుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో వెదర్? ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఈ తూర్పు తెలంగాణ జిల్లాలు, తర్వాత ఈశాన్య తెలంగాణ జిల్లాలు, అంటే ఇప్పుడు ఈ సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, వరంగల్, తర్వాత మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఇప్పుడు ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాల్లో ఈ 1-2 చోట్ల భారీ వర్షాలతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కూడా కురుస్తున్నాయి ఈరోజు. రేపటికి వచ్చేటప్పటికి దీని వర్షపాతం తక్కువగా నమోదవడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు ఈ గాలి యొక్క వేగం ఇప్పుడు ఇక్కడ ఎంతైతే మనకి 55 నుంచి 65 కిలోమీటర్లు ఉన్నదో అక్కడ, కాకపోతే తెలంగాణ ఇప్పుడు నేను చెప్పిన జిల్లాల్లో అయితే మటుకు 25 నుంచి 30 కిలోమీటర్ల వేగం, అంటే తక్కువగా ఉంటుందన్నమాట దీని యొక్క ప్రభావం. కానీ ఇది ఈశాన్య దిశగా కదులుతుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో, అంటే ఇటు విశాఖపట్నం జిల్లా, తర్వాత విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, ఇది కూడా రేపటికే కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. అది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ తీరాన్ని తాకేటప్పుడు అయితే 75-80 కిలోమీటర్ల వేగంతో ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ గాలి యొక్క వేగం తగ్గింది, 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఇప్పుడు గాలులు వీస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఈ తుఫాను ఉన్నదో ఈ తుఫాను మనకి బలహీనపడి ఈ సాయంత్రానికి కానీ రాత్రి కానీ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంటుంది అన్నమాట. వాయుగుండం అంటారు, మరి సిటీలో అంటే హైదరాబాద్ లో ఎఫెక్ట్ ఏమన్నా ఉందా? ఈ వాయుగుండం ఎఫెక్ట్ ఎట్లా ఉంటది హైదరాబాద్ లో ఈ రోజు కానీ రేపు కానీ ఈ 2-3 డేస్ ప్రభావం ఎట్లా ఉంటది? ఇప్పుడు దీని యొక్క ఈ ప్రభావం ఈ హైదరాబాదు నగరం మీద కానీ, మనకి ఇప్పుడు వెస్ట్ తెలంగాణ కానీ, సౌత్ తెలంగాణ కానీ, ఇవి ప్రాంతాల మీద అయితే ఏమీ లేదు, తక్కువగానే ఉందన్నమాట. తర్వాత ఇప్పుడు మనకి ప్రస్తుతం ఏంటంటే హైదరాబాద్లో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా 2-3 డిగ్రీలు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. కానీ ఇప్పుడు వచ్చే 2-3 రోజుల తర్వాత ఈ గాలి యొక్క దిశ మారుతుందన్నమాట. అంటే ఉత్తర దిక్కు నుంచి ఇప్పుడు గాలులు రావడం మొదలవుతాయి తెలంగాణ రాష్ట్రం మీదకి. కాబట్టి చలి తీవ్రత పెరుగుతుంది ఇక్కడి నుంచి. మొత్తంగా గాలి యొక్క తీవ్రత మారుతుంది, అంటే గాలి యొక్క దిశ మారడంతో చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ తుఫాను వల్ల మాత్రం అప్రమత్తంగా మరో 2 రోజుల పాటు ఎప్పటికప్పుడు ఐఎండీ అప్డేట్స్ కనుక్కుంటూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రం ఎంతైనా ఉందంటున్నారు. ఇది వాతావరణ తాజా అప్డేట్స్. ఇప్పుడు డైరెక్టర్ వైకే రెడ్డి గారు ఈ వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ మరిన్ని అందిస్తారు, మనం విందాం.
వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పని రియల్ టైం గవర్నెన్స్ వాళ్ళు కూడా మార్నింగ్ టెలికాన్ఫరెన్స్లో చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఏదైతే మొన్న 2 months బ్యాక్ శ్రీకాకుళంలో వచ్చిన తిత్లీ తుఫాను ఉందో ఆ తుఫాను అనుభవం కూడా మనకు ఉంటుంది. మనం ప్రాణ నష్టం బాగా తగ్గించగలుగుతున్నాం. ఎందుకంటే ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్ని ఎవాక్యుయేట్ చేయటం, వాళ్ళని రిలీఫ్ సెంటర్స్ కానీ లేకపోతే కళ్యాణ మండపాల్లో కానీ స్కూల్ బిల్డింగ్స్లో కానీ వాళ్ళని ఉంచి వాళ్ళకి కావాల్సిన భోజనాలు మిగతా ఇతర వస్తువులను కూడా ఏర్పాటు చేసి సైక్లోన్ తగ్గిన తర్వాత వాళ్ళని తిరిగి వాళ్ళ ఇళ్ల దగ్గర పంపించడం జరుగుతాం. ఎన్డీఆర్ఎఫ్ దగ్గర నుంచి మొత్తం ఆర్మీ కానీ లేకపోతే ఇంకా మిగతా అన్ని ఫోర్సెస్ కూడా సిద్ధం ఉంచుకోమని చెప్పడం జరిగింది. అలాగే కావాల్సిన నిత్యావసర వస్తువులు, పాలు లేకపోతే ఇంకా ఇతర త్రాగునీరు, అలాగే ఎమర్జెన్సీ సంబంధించిన మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ నియరెస్ట్ పాయింట్స్లో ఉన్నట్టు కూడా ఉంచుకోవాలి. మరొక పెథాయ్ తుఫాన్ తీరం దాటినా దాని ప్రభావం ఇంకా తీవ్రంగానే ఉంది. కోస్తాంధ్రలో భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. విశాఖలోని కుండపోతగా వర్షం కురుస్తోంది. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. విశాఖలో తాజా పరిస్థితులను శ్రవణ్ అందిస్తారు. పెథాయ్ తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గడిచిన 24 గంటల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపైన ట్రాఫిక్ జామ్ కూడా పెద్దగా అవుతుంది. ఈ తుఫాన్ వల్ల ఇంకా రాబోయే 24 గంటల్లో కూడా వర్షాలు ఈ విధంగానే కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ తీరం దాటిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల అంటే రాజమండ్రి, శ్రీకాకుళం, విజయవాడ, కృష్ణా జిల్లా పూర్తిగా కూడా ఈ తుఫాన్ ప్రభావం ఉంటున్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం వైజాగ్లో ఉన్నాం. వైజాగ్లో ఉన్నటువంటి విజువల్స్ చూడొచ్చు ఏ విధంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి వైజాగ్లో నెలకొంది. వైజాగ్లోనే కాదు, తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా చాలా స్పష్టంగా ఈ తుఫాన్కి సంబంధించిన ప్రభావం కనిపిస్తూ ఉంది. నిన్న ఉదయం నుంచి కూడా చాలా వాతావరణం చాలా చల్లగా ఉండడంతో పాటు వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ వాతావరణంకి సంబంధించినటువంటి శాఖతో పాటు అధికారులు కూడా అప్రమత్తం అవడం జరిగింది. ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎవరు కూడా అత్యవసర పనులు ఉంటే తప్ప బయటికి రాకూడదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ వాతావరణంకి సంబంధించి ఇలాగే ఉంటుంది కాబట్టి ఇంకా రాబోయే 24 గంటల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు కూడా చెట్లు కూడా నేల కొరికే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా చాలా అప్రమత్తం అయ్యాయని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. ఏ విధంగా పనులు కొనసాగుతున్నాయి, గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా అధికారులు పనిచేస్తున్నారు అనేది కూడా ఎప్పటికప్పుడు పనులు అయితే చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా రేపు సాయంత్రం వరకు ఈ తుఫాన్ బలహీన పడిన తర్వాత కూడా తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. వీడియో భాస్కర్తో శ్రవణ్, V6 న్యూస్, వైజాగ్ వాతావరణ శాఖ కేంద్రం నుంచి.